ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనం ఇప్పుడు జంగల్ సఫారీ చేయడానికైతే వెళ్తున్నాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారత్లోని అతిపెద్ద అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇది మనందరికీ తెలుసు. మనం ఇప్పుడు మున్ననూరుకి అయితే ఎంటర్ అయినాం. మున్ననూరులో మనం చూడదగ్గ ఒక విగ్రహం ఉంటుంది. అదే మన గద్దరన్న యొక్క విగ్రహం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి అన్నాన్ని చూసి వెళ్తే చాలా బాగుంటుంది. మనకి మధ్యలో తూర్పు జాతి ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు మనకు ఎదురవుతాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. అవి చాలా స్పెషల్ అనమాట నల్లమల ఫారెస్ట్కి. దట్టమైన అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి అందాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ నల్లమల్ల ఫారెస్ట్. అందుకే సఫారీ కోసం చాలా ఎగ్జైట్మెంట్తో మేమైతే ఉన్నాం. సఫారీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పులిబొమ్మ కనిపిస్తుంది. మున్ననూరు దాటగానే ఇదే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఇక్కడ నుంచి మనం జంగల్ సఫారీ చేయాల్సి ఉంటుంది. అడవిలో పులులను చూడాలనే ఆశతో మేము ఈరోజు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా అయితే వచ్చేసినాం. ఇక్కడ 5000 ట్రిప్ ఉంటుంది. 2 అవర్స్ తీసుకెళ్తారు జంగల్ సఫారీకి. అలాగే 3000 ట్రిప్ ఉంటుంది. 1 అవర్ తీసుకెళ్తారు జంగల్ సఫారీకి. సఫారీ చేసేవాళ్ళు ఈ ట్రిప్ని షేర్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి 300-400 అలా అవుతుంది. అంతకు మించి ఎక్కువేం కాదు. ఆశలన్నీ అడవాశలైనాయి కదా, మళ్ళీ సస్పెన్స్లో ఉంటుంది. రైడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కర్మ లేదనంటే చలో శ్రీశైలం. హ్యాపీ బాధపడుతున్నా నేను. అంటే నేను ఆల్రెడీ ఒకసారి చూసిన సఫారీ. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూపిస్తా. నేను మాత్రం డిసప్పాయింట్ అవుతున్నాడు బాగా. దేవుడి దయ వలన ఖచ్చితంగా సఫారీ సక్సెస్ కావాలి. రైడు సఫారీ అవుతామని క్యాప్, స్పెట్స్ తీసుకుంటూ మంచిగా, కానీ డిసప్పాయింట్ అయిపోయింది. May 29 ఈరోజు డేటు. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి అంతా సెట్ అయ్యేసరికి ఈ యొక్క సఫారీని ఒక 2 days బంద్ పెడుతున్నారంట. మాకు ఆ విషయం ఇందాకే తెలిసింది. ఒకసారి ఏమన్నారంటే తీసుకెళ్తామన్నారు, ఒకసారి ఏమో అయ్యేటట్టు లేదని చెప్పారు. సస్పెన్స్లో పెట్టారు అనమాట. లేదంట సఫారీ లేదు, గిఫారీ లేదు, వెళ్ళిపోండి అని చెప్తుండు. పాపం ఆయన చాలా ట్రై చేసిండు సఫారీని స్టార్ట్ చేయడానికి వెహికల్ని. ఇంక ఇదంతా ఏం కాదు కానీ లోపల ఈ కాస్త ఈ వెహికల్స్ని, ఈ ఎంట్రన్స్ ఇదంతా చూడండి, చూపిస్తా ఒకసారి. చలో డిసప్పాయింట్ కాకు, మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం, సఫారీ చేద్దాం. వాళ్ళినంత మాత్రాన్ని మనం తీసుకెళ్లరు. మొత్తానికైతే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సఫారీ క్యాన్సల్. ఇంకో ఇట్లా తయారైదాం అనుకున్నాడు. ఇట్లా మస్తు వీడియోలు తీసుకుందాం అనుకున్నాడులే కానీ డిసప్పాయింట్ అయిపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. జనాలు కూడా చాలామంది వస్తున్నారు సఫారీ చేద్దామని, కానీ ఇక్కడ అవకాశం లేదు. ఏం చేస్తాం, అందరినీ క్యాన్సిల్ చేసి పంపిస్తున్నారు. ఏంటో వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కదా. ఓకే, శ్రీశైలంలో వెళ్దాం.